నిన్న పార్టీ ఆఫీసుకి సంబంధించి నేను ఈరోజు కొన్ని పత్రికల్లో కూడా నేను చదివాను. పార్టీ ఆఫీస్‌ని పైన పార్టీ నాయకత్వం దృష్టిలో లేకుండా ఆ కార్యక్రమం జరిగింది అనేది అపోహ కార్యకర్తల్లోనూ కొంతమంది ప్రజల్లోనూ కూడా. దయచేసి కార్యకర్తలు ఎవరు కూడా ఆ విషయంలో అపోహలకి చెందవద్దని నేను వారందరినీ కూడా కోరుతూ, వాస్తవంగా ఆ పార్టీ ఆఫీసుకి సంబంధించి సంవత్సర కాలంగా ఆ పార్టీ ఆఫీసుకి సంబంధించి ఎవరైతే ఆ పార్టీ ఆఫీస్ స్థలాన్ని లీజుకి ఇచ్చారో మా ద్వారా దానికి సంబంధించి వాడికి 7 సంవత్సరాల క్రితం నేను 2 సంవత్సరాలు పార్టీ ఆఫీస్కి సంబంధించి ఆ స్థలాన్ని లీజుకి ఇవ్వమని, ఎందుకంటే ఆయన యుఎస్లో ఉంటాడు. ఆ సైట్ ఓనరు నా మిత్రుడు రవిచంద్ర. ఆయన సంబంధించిన సైట్ ఏలూరులో ఉండేది. అప్పుడు కొన్ని కారణాల వల్ల రాజకీయ పార్టీలకు సంబంధించి పార్టీ ఆఫీసులు అంటే జనరల్గా ఎక్కువ మంది ముందుకు రారు, ఆఫీసులో ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో నా స్నేహితుడికి సంబంధించి ఆ సైట్ని ఒక 2 సంవత్సరాలు లీజుకి ఇస్తే ఆ లీజులు అక్కడే మేము పార్టీ ఆఫీస్ సంబంధించి తాత్కాలిక నిర్మాణాన్ని చేసుకొని పార్టీ ఆఫీస్ని రన్ చేసుకుంటాం. తర్వాత అంటే ఎన్నికలకు ముందు, అంతకుముందు ఎన్నికలకు ముందు 2 సంవత్సరాలకు ముందు అంటే 7 సంవత్సరాలకు ముందు జరిగింది. చేస్తే సరే అని ఆయన అంగీకరించడం, ఆ స్థలాన్ని లీజుకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత దాంట్లో టెంపరీగా షెడ్యూల్ నిర్మాణం చేసి పార్టీ కార్యకలాపాలు నిర్వహించుకోవడం. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు అది మేము ఏదో డెవలప్మెంట్ చేసుకోవాలి కాబట్టి ఆ స్థలాన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయమని అడగటం జరుగుతూ ఉంది. మేము కొంత సమయం అడుగుతూ వస్తూ ఉన్నాం. దాని తర్వాత సుమారు సంవత్సరం క్రితం వాళ్ళు కొంచెం ఏదో డెవలప్మెంట్కి ఇచ్చుకుంటాం మేము ఆ సైట్ని, కాబట్టి ఆ స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేయమని అడగటం. ఎన్నికల ముందు నేను అప్పుడు పార్టీ 2 జిల్లాల కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారి దృష్టికి ఈ విధంగా పార్టీ ఆఫీస్కి సంబంధించి వాళ్ళు ఓనర్స్ అడుగుతూ ఉన్నారు, వాళ్ళు ఏదో డెవలప్మెంట్కి ఇచ్చుకోవాలని అడుగుతూ ఉన్నారు, కాబట్టి దాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేయాలంటే మిథున్ రెడ్డి గారు ఎన్నికల ముందే 3 నెలల ముందే హ్యాండ్ ఓవర్ చేయమని ఆయన చెప్పటం జరిగింది. కానీ ఎన్నికల సందర్భంలో పార్టీ ఆఫీసు లేకపోతే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్న ఆలోచనతో దానికి సంబంధించిన స్థల యజమానుల్ని మేము రిక్వెస్ట్ చేసి ఇంకొక 2-3 నెలలు ఎన్నికలు అయిపోగానే దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాము, కొంత సమయం ఇవ్వమని అడగటం జరిగింది. అడిగిన తర్వాత ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ స్థలం హ్యాండ్ ఓవర్ చేయమని, లీజ్ అగ్రిమెంట్ పూర్తి అయిపోయింది కాబట్టి స్థలం హ్యాండ్ ఓవర్ చేయమని సహజంగానే వాళ్ళు ఒత్తిడి తీసుకురావటం ప్రారంభించిన తర్వాత ఎన్నికలు అయిపోయిన 10 రోజులకే మళ్ళీ మేము మిథున్ రెడ్డి గారి కోసం ప్రయత్నం చేయటం, ఆయన నాకు అందుబాటులోకి రాకపోతే ఆయనకు సన్నిహితంగా ఉండే, ఆయన వ్యవహారాలు చూసేటువంటి పివిఆర్ చౌదరి అని జంగారెడ్డిగూడెంలో ఉంటారు ఆయనకి నేను ఫోన్ చేసి మిథున్ రెడ్డి గారు నాకు అందుబాటులోకి రాలేదు, ఎన్నికల ముందే ఆయన హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పినా ఎన్నికల సందర్భంగా మనం చేయటం వల్ల ఇబ్బందిగా ఉంటుంది పార్టీ కార్యకలాపాలకు అని చెప్పి నేను హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళు ఒత్తిడి పెరిగింది, నువ్వు ఒకసారి ఆయన దృష్టిలో పెట్టు అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మొన్న 1వ తారీఖున అది హ్యాండ్ ఓవర్ చేయటం. హ్యాండ్ ఓవర్ చేసే ముందు కూడా పార్టీ ఆఫీస్ మేనేజర్ ద్వారా, ఎవరైతే వెంకటేశ్వర్లు అనే పార్టీ ఆఫీస్ మేనేజర్ ఉన్నాడో ఆయన ద్వారా పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆయనే ఇన్ఫార్మ్ చేశారు. చేసిన తర్వాత సరే అని చెప్పి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయమని 15 రోజుల క్రితం చెప్పడం జరిగింది. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత 15 రోజుల్లో ఆగస్టు 15 ఉండటం వల్ల వారం రోజుల తర్వాత, అప్పటికి నేను కోఆర్డినేటర్గా రాజీనామా చేసిన తర్వాతే ఆగస్టు 15 వేడుకలు పార్టీ ఆఫీసులో, అన్ని పార్టీ ఆఫీసులో జరుగుతాయి, ఈ పార్టీ ఆఫీసులో కూడా జరిగితే బాగుంటుందని మన నాయకులందరూ కోరితే నేను మళ్ళీ పైకి ప్రత్యేకంగా సైట్ ఓనర్ అడిగి కొంచెం ఆగస్టు 15 కార్యక్రమం చేసుకోవడానికి అనుమతి ఇవ్వమని అడిగి నేను మాట్లాడి తర్వాత ఆ అనుమతిని నేను తీసుకోవటం జరిగింది.
తర్వాత కారుమూరి సునీల్ గారు ఫోన్ చేసి మరి ఆగస్టు 15కి సంబంధించి మరి ఏం చేయాలని అడిగితే, మీరే, నేను జిల్లా అధ్యక్షుడిగా నేను రాజీనామా చేస్తున్నాను కాబట్టి మీరే ఫ్లాగ్ హాస్టింగ్ చెయ్యండి, దానికి నేను సైట్ ఓనర్ దగ్గర నేను అనుమతి తీసుకున్నాను, 1వ తారీఖు నేను హ్యాండ్ ఓవర్ చేసిన, ఈ కార్యక్రమం వరకు అనుమతి ఇవ్వండి అని చెప్పి నేను చెప్పిన తర్వాత సునీల్ గారు వచ్చి ఆయన చేయటం జరిగింది. జరిగిన తర్వాత సహజంగానే ఆ కార్యక్రమం వరకు నేను అనుమతి అడిగాను. ఆ కార్యక్రమం తర్వాత వాళ్ళు ఆ స్థలాన్ని పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, పార్టీ నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ కొంత అపోహ, దానివల్ల కొంచెం మనస్తాపం కూడా ఉంటుంది. నేను రిజైన్ చేయటం వల్ల జిల్లా అధ్యక్షుడిగా అది అలా చేయటం కాదు, ఇది సంవత్సర కాలంగా జరుగుతుంది. 15 రోజుల క్రితం పార్టీ ఆఫీస్ మేనేజర్ గారు కూడా కేంద్ర కార్యాలయానికి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళు సరే అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత, వాళ్ళు డిస్మాండిల్ చేసే ముందు కూడా పార్టీ ఆఫీస్ మేనేజర్ కేంద్ర కార్యాలయానికి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత మాత్రమే అది జరిగింది.